అందరికీ నమస్కారం. 2025 రాఖీ పండుగను ఆగస్టు 9 తేదీన నిర్వహించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం అన్ని సమపాళ్లలో కలిసిన బంధమే రక్త సంబంధం. ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇదివో చిహ్నం. కలిసిమెలిసి పెరిగినా, అల్లరి చేస్తూ గడిపినా, కష్టాల్లో తోడుగా నిలిచినా, సోదర సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది. రక్షాబంధన్ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు. రాఖీ పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని, ఎల్ల వేళలా అండగా రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు. రాఖీ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. రక్షాబంధన్ వేడుక తరతరాలుగా వస్తుంది. ఈ పండుగకు సంబంధించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యాస భగవానుడి విష్ణు పురాణంలో రాఖీ పౌర్ణమిని బలేవా అని పిలిచేవారు. బలి చక్రవర్తి మహావిష్ణువు భక్తుడు. ఆయన తన అపారమైన భక్తితో విష్ణుని తన వద్దే ఉంచుకుంటాడు. విష్ణువు లేని వైకుంఠం వెలబలబోతుందంటూ శ్రీ మహాలక్ష్మి పౌర్ణమి నాడు బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. లక్ష్మీదేవిని ఏం కావాలో కోరుకోమని బలి చక్రవర్తి అడగ్గా, లక్ష్మీదేవి మహావిష్ణువును తనతో పంపాలని కోరడంతో వెంటనే అంగీకరిస్తాడు. మహాభారతంలోని మరో కథ. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించే సమయంలో అతడి వేలికి గాయమవుతుంది. ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టగా, దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని ఆమెకు మాట ఇస్తాడు. తదనంతరం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఆమెని ఆదుకుంటాడు. ఇలా ఏ కథనం తీసుకున్నా సోదరుడు తన సోదరికి ఎల్లవేళలా రక్షణగా ఉంటానని ప్రామిస్ చేస్తూ ఈ రక్షాబంధనాన్ని కట్టించుకుంటారు. అలాగే సోదరి తన నుండి రక్షణను కోరుతూ ఈ బంధనాన్ని కడతారు. ఈ రోజు సోదర సోదరీమణులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకను భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు. వేడుక పేర్లు వేరైనా, పద్ధతులు వేరైనా, కాన్సెప్ట్ మాత్రం ఒకటే, రక్షణ. రాఖీ కేవలం దారం కాదు, అది మన జీవితాలను శాశ్వతంగా ముడివేసే భావోద్వేగాల సంకేతం. ఈ బంధం కేవలం రక్తబంధం కాదు, అది నమ్మకం, నవ్వులు, కొన్నిసార్లు గొడవలు, అంతకు మించి అపారమైన ప్రేమతో అల్లుకున్న ఒక పవిత్ర బంధం. ఇలాంటి ఈ పండక్కి సోదరీమణులు వారం రోజుల నుండే షాపింగ్ చేస్తుంటారు. రాఖీ పండుగ నేపథ్యంలో నగరములోని రాఖీ దుకాణాలు రకరకాల రాఖీల విక్రయాలతో జోరందుకున్నాయి.
వారం రోజుల నుండి ఈ స్టాల్స్ మొదలైనప్పటికీ 3 రోజుల నుండి మాత్రం మార్కెట్ అంతా జనాలతో కిటకిటలాడిపోయింది. అయితే ఈ సంవత్సరము రాఖీలు రూ. 10 నుండి 3,000 పైనే ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. యుఎస్లో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది రాఖీ పౌర్ణమి. గుర్తుపట్టారు కదా, మా పెద్దబ్బాయి యుఎస్లో రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. రాఖీ పండుగని రాఖీ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాడు ఇవాళ. స్వీట్ హోమ్స్, డ్రై ఫ్రూట్ హౌసెస్ అన్నీ కూడా 2 రోజుల నుండి సందడిగా మారిపోయాయి. శ్రావణ శుక్రవారం రెండో శనివారం కలిసి రావటం, స్కూళ్ళు, కళాశాలలు సెలవులు కావడంతో నగరంలో మార్కెట్ కూడళ్లు కిక్కిరిసిపోయాయి. ఈరోజు రాఖీ పండుగతో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది. అది మా సిస్టర్ బర్త్డే. ఐ విష్ హర్ అ వెరీ హ్యాపీ బర్త్డే. అలాగే ఇవాళ ప్రకాష్ చిన్నాన్న బర్త్డే కూడా. ఈవిడ గారు మా అత్తమ్మ, అంటే అక్కయ్య వాళ్ళ అత్తగారు, ప్రకాష్ చిన్నాన్న వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పది. అందరు బ్రదర్స్ లాగే తన సోదరి తనతో పాటు ప్రతి పండుగలో, తను జరుపుకునే ప్రతి వేడుకలో ప్రెసెంట్ ఉండాలని చూస్తారు. తన బర్త్డే అండ్ రాఖీ పండుగ ఒకే రోజు అవ్వడంతో తన సోదరిని ఫ్లైట్ ఎక్కించాలని తన కోరికను ఈ విధంగా తీర్చుకున్నారు ఇవాళ. ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఏదో ఒక రకంగా చూపిస్తూ ఉంటారు. మొత్తానికి తెలంగాణలో ఈరోజు రాఖీ పండుగని అందరూ ఘనంగా జరుపుకున్నారు. హ్యావ్ ఎ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థంబ్ ని టచ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని టచ్ చేసి ఆల్ ని ట్యాప్ చేసేయండి. మీ సలహాలు, సూచనలు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.